అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుజాత. ఈరోజైతే మనం ఈజీ బ్రేక్ఫాస్ట్ అయిన అటుకులతో పోహా ఎలా చేయాలో చూసేద్దాం. మన ఇంట్లో అటుకులు ఉంటే చాలండి, ఈజీగా మనమైతే పోహా చేసుకోవచ్చు. పోహా కోసం అయితే నేను 2 కప్పుల అటుకులు, 2 పచ్చిమిర్చి, 1 ఆనియన్, 3 టేబుల్ స్పూన్ పల్లీలు, కొత్తిమీర, లెమన్, ఇంకా కరివేపాకు, కొంచెం శనగపప్పు తీసుకున్నాను. అటుకులను అయితే నేను ఆల్రెడీ వాష్ చేసుకొని కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు కళాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులో అయితే మనం ఫస్ట్ అయితే పల్లీలు వేయించుకోవాలి. ఎందుకంటే పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి. అలా కొంచెం సేపు పల్లీలు వేగిన తర్వాత అందులో మనం శనగపప్పు కొంచెం వేసుకోవాలి. శనగపప్పు వేసుకున్న తర్వాత పల్లీలు, శనగపప్పు 2 కూడా వేయించుకోవాలండి. ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత కొంచెం మినప్పప్పు, 1/2 టీ స్పూన్ అన్నమాట. ఈ 3 వేగిన తర్వాత ఆవాలు, ఇంకా జీలకర్ర ఇవి వేసుకొని మనమైతే బాగా వేగనివ్వాలి. చూసారు కదండి, ఆల్మోస్ట్ ఇవైతే వేగిపోయాయి. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్, ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను అయితే బాగా వేగనీయాల్సిన అవసరం లేదండి, అవి లైట్గా వేగితే చాలు. పోహాలో ఇవి లైట్గా వేగితేనే తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్కి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం కూడా బాగా వేయించుకోవాలి. ఇవి అంతా కూడా సిమ్లో పెట్టి వేయించుకుంటే బెస్ట్ అండి, మాడిపోకుండా ఉంటుంది తాలింపు అనేది. ఇప్పుడు మనం ఇలా వేగిన తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్న అటుకులను అయితే ఇందులో ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. అటుకులు అనేవి కడిగి పెట్టడం వలన కొంచెం ముద్దలా అవుతాయి, కానీ మనం పోపులో వేసిన తర్వాత అవి విడిపోతుందండి. మన ఇంట్లో ఎప్పుడైనా సడన్గా ఇడ్లీ పిండి లేనప్పుడు, దోశలు బ్యాటర్ కానీ అయిపోయినప్పుడు మనం ఈ పోహా చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుందండి. 10 మినిట్స్లో అయిపోతుంది ఈ బ్రేక్ఫాస్ట్ అనేది. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇందులో అయితే మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసానండి. మనం సాల్ట్ అనేది మనం తినేదాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయని అయితే ఇందులో మనం పిండుకోవాలండి. నేనైతే 1 నిమ్మకాయ తీసుకున్నాను. తర్వాత మొత్తం కలిపి ఇంకా ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే మనం యాడ్ చేసుకోవాలి. అంతేనండి, కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత అయితే మనం ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. పోహా రెడీ. చూసారు కదా అండి, ఎంత సింపుల్. ఈ పోహాని మనం బ్రేక్ఫాస్ట్లో తినచ్చు, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్లా కూడా చాలా వరకు తింటారు. ఈ పోహా అనేది మహారాష్ట్ర వాళ్ళ స్పెషల్ డిష్ అన్నమాట. మా ఫ్రెండ్స్ అయితే చెప్పారండి, మహారాష్ట్రలో మా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. నా వీడియో మీకు నచ్చిందా? ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే నా వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.